తెలుగు వన్. ఈరోజు మనతో పాటు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ నుంచి లాస్ట్ 20 ఇయర్స్లో ఇప్పటి వరకు 5000+ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఎంబీబీఎస్ ఫ్రమ్ అబ్రాడ్ విచ్ ఇస్ జార్జియా కంట్రీ నుంచి BAU వావ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నతాలియా ఫ్రమ్ టీచింగ్ ఫ్యాకల్టీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జార్జియా ఈరోజు మనతో పాటు మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పంజాగుట్ట హైదరాబాద్లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఎంతో మంది స్టూడెంట్స్కి ఎన్నో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. మనం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫ్రమ్ జార్జియా యూనివర్సిటీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి. సో ఒకసారి మీ మాటల్లో. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005 జూన్ 19th ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 20 ఇయర్స్గా ఇదే సర్వీసెస్లో ఉన్నాము. ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ జూన్ 19th మనము 20th యానివర్సరీ కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మన స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూస్ చేసుకున్న కోర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు అంటే ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా దొరికిపోయింది. సో ఎంపీసీ చేసిన వాళ్ళకు ఇంజనీరింగ్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుంది. అది దొరికిన తర్వాత కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. కానీ బైపీసీ చేసిన వాళ్ళకు మాత్రం ప్రైమరీ మోటో ఎంబీబీఎస్ మాత్రమే. సో బైపీసీ చేసిన తర్వాత వీళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ చేసి, అంటే ఒకవేళ ఇక్కడ మంచి ర్యాంక్ రాకపోతే ఫ్రీ సీట్ రాకపోతే అని ఎందుకంటున్నా అంటే 23 lakhs అటెండ్ చేయడం ఈ ఇయర్ 60,000 మాత్రమే ఫ్రీ సీట్ ఉండడము. 60,000 కాకుండా మిగిలిన సీట్లన్నీ కూడా ఒకవేళ బి కేటగిరీ తీసుకుంటే మీకు 60 to 70 lakhs టోటల్ ప్యాకేజ్ బి కేటగిరీ, అది కూడా కాంపిటీషన్లో. ఒకవేళ ఎన్ఆర్ఐ కోట అయితే 1 కోటి నుంచి 1.5 కోటి 2 కోట్ల వరకు ఉన్నది. సో అంత అఫోర్డబిలిటీ అందరికి ఉండదు. కాబట్టి ఎంబీబీఎస్ విషయంలో 23 lakhs రాసిన వాళ్ళకు 60,000 ఉన్న ఫ్రీ సీట్స్కి ఎక్కడ మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఉపయోగపడాలి. అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం ఖచ్చితంగా. సో అందులో భాగంగా జార్జియాని మనం ఇంట్రొడ్యూస్ చేయడము, జార్జియా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మన స్టూడెంట్స్ని అక్కడ పంపించడము, అక్కడ పాస్ అయ్యి ఇక్కడ మన ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇదంతా కూడా ఆనవాయితీగా జరుగుతున్నది. సో జార్జియాని చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యింది, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ. అండ్ సేఫ్టీ వైజ్లో కూడా సేఫ్టీ ఇండెక్స్లో కూడా 3rd ప్లేస్లో 4th ప్లేస్లో ఉంది వరల్డ్ వైడ్. మళ్ళీ ఇక్కడ నుంచి అతి తక్కువ టైంలో మనం రీచ్ కాగలము. 5 hours మ్యాక్సిమం 5 hours లోపల మనం డైరెక్ట్ ఫ్లైట్స్ని అక్కడ రీచ్ కాగలము. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం జార్జియా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అంటే ఎవరో ఒకరు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి ఆ యూనివర్సిటీ గురించి ఇక్కడ తెలియదు. సో ఆ విధంగా మేము జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము, సక్సెస్ఫుల్గా మన స్టూడెంట్స్ అక్కడ రాణించగలగడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో జార్జియా విషయంలో మేము సక్సెస్ఫుల్ రాణించగలుగుతాం. అందులో భాగంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మేము చూస్ చేసుకోవడము, ఎక్స్క్లూజివ్గా అగ్రిమెంట్ తీసుకొని ప్రమోట్ చేస్తున్నాము. సో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది జార్జియాలో బాతుమి సిటీలో ఉంది. బాతుమి సిటీ వచ్చేసి 2nd largest సిటీ ఇన్ జార్జియా. చాలా బ్యూటిఫుల్ సిటీ. సో అక్కడ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ తర్వాత యూనివర్సిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా సూపర్గా ఉన్నదన్న ఉద్దేశంతో మనము BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అగ్రిమెంట్ తీసుకొని మన స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడము, సర్వీస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ నటాలియా గారు ఎవరైతే మన స్టూడెంట్స్కు మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేయడము, మన ఇన్విటేషన్ను వాళ్ళు స్వీకరించి ఇక్కడికి రావడము, మన స్టూడెంట్స్కు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే జార్జియా గురించి కానీ లేకపోతే BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్కడ ఏదైతే సిటీలో ఉన్నదో ఆ బాతుమి సిటీ గురించి కానీ ఫర్దర్గా వాళ్ళ మాటల్లో వింటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఫర్దర్గా వాళ్ళని
అడిగి తెలుసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఎస్ సార్, యాక్చువల్లీ వాళ్ళని డైరెక్ట్గా జార్జియా నుంచి మన మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడించి స్టూడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేయాలనుకున్నారో అదంతా ఇప్పించడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థాట్ యాక్చువల్లీ. సో మూవింగ్ ఆన్ టు ప్రొఫెసర్ నతాలియా గారు. సో ఓకే, లెట్స్ డిస్కస్ విత్ హర్. Hello, hi Natalia, how are you? Fine, thank you. Yes. Thanks for inviting me. It's a pleasure to have you here with us. To start with, everyone has a dream to become a doctor. Everybody, if we ask a kid, most of the people used to say, you know, like, I want to become a doctor in future. Though they are affordable or they could not affordable, they say we have a dream to become a doctor. So it's not so easy to become a doctor. But then today we have you here, to get more details about how BAU International University provides the education services to out of other country people. For example, now you have come here, accepted the request from Bhagyalakshmi Educational Services, and you have tied up with this educational services, right? So we just want to hear from you how the studies are going to be there in your university, and what are the advantages and what the students are going to get, how the education system over there. So could you please explain? It's great honor to represent BAU International University in India. BAU International University is a part of a global network. It's called BAU Network. It unites universities from 3 continents in 8 countries. One of them is located in the USA, in the Europe, in Turkey. BAU International University offers a language program to students. We are accredited by WFME. It means World Foundation for Medical Education. This accreditation ensures that our teaching programs, learning process, our professions meet international standards, and after graduation students can continue their future career as a doctor around the world in the country what they can choose. Next, we have only and unique cadaver lab in our university. In Georgia, we are only BAU International University which has this cadaver. Our students have a huge opportunity from the first year of studying to work with a dead body and study anatomy as well as topographic anatomy. This is really, we all agree that it's a really huge opportunity for our students. We have integrated learning process. What does it mean? It's based on systems. When students start studying cardiovascular system or pulmonary system, it starts from anatomy, then pathanatomy, physiology, and pathophysiology. It's continuously. Our learning process has one advantage. This is a rotation process. It means that, for example, I am teaching internal medicine. We start usually from lectures, then continue with seminars, and after this our students can access clinical practice in hospitals. Okay. Close day by day and step by day, closer and closer to real patients. Okay. This is our good advantage, clinical practice from the first year. Oh. Our duration of learning process, this is a 6 year, 5 plus 1 year. It means that we are starting with base subjects, with preclinical subjects and clinical subjects, and 6 year only 12 months of clinical practice in main 4 subjects. Okay. Of obstetric gynecology, pediatrics, general surgery, and internal medicine. Our students, before they graduate, during this internship, I mean this 1 year,
they can choose one interesting case and present at the end of this year. We offer our students free USML tests. It covers all medical experience, clinical practice, and also exam taking strategies, as well as for FMG tests. I'm proud to have a chance to tell you that our students, 63.6% of our students successfully passed FMG tests in India. Wow, that's so great. Yeah, thank you so much for giving all these details. So I just wanted to ask, like during their entire course, which is 6 years academics, right? So in which 5 years is the education and 1 year is the for practice? And one thing that you highlighted from the first year itself, they'll get the chance to practice on the live patients, right? So Yes. which is a very great thing for them to get the real experience while learning itself. Okay, so how This is the American method of learning. okay, nice. So how is the teaching faculty at our Bau International University? Our team is staffed with a high professional, high qualified professions, with invited teachers. We have, as I mentioned earlier, cadaver lab. We have also simulation body. It helps students to improve their clinical practice. We have labs. We have opportunity from the first year to go to clinics and see real patients Okay. with their supervisor. Once the course is completed, so the certificate is given from BIU International University, and students are allowed to choose their profession in any country. So that certificate is valid internationally, right? Yes, because we have we are accredited by WFME. This is a World Foundation for Medical Education, and our teaching program meets international standards. So our students are free; they can choose any country Great. where they want to continue their future career as a doctor. Great. So, how is the accommodation and facilities that are provided by the university here? Let's say the students who are traveling from India. Bau International University is located in Batumi. Batumi is a friendly, multicultural, multi-religious city. Indian students will feel very safe. Okay. All are friendly. We have Bau International University has a Bau hospital, their own hospital. We have also about 20 hospitals to teach our students in Nice. Batumi. Okay. It's all located in the city. So how frequently you take the students to the hospitals? Do they get access to every hospital? Since you said from the very first year of their education itself, they are gonna practice on live patients. You said, right? So how frequent? So they are going to practice within these Bau hospitals itself. Not itself. It's part of our clinical education. It's part of our clinical practice, and after depends on subject, what subject they are passing in this moment, and they can go to Bau University. They can go to other university. What subject are chosen by their lecturer. So how frequently students are being taken to or given access to the Bau hospitals for their practice? Every day, every minute, if needed. They are allowed. Yes. Yeah, okay. There are no yes. restrictions for them. No restriction. No Okay. restriction. Okay.
And I want to know one more thing. So, as you said, we have a success rate of 63.29 in FMG. So, like, it is little bit difficult. I won't say difficult, but tough to get such success rate, such percentage actually in FMG. So, what is the secret behind, and what are your teaching techniques behind this to in achieving that rate actually? Pau International University has a highly qualified professions and teachers. Our students works very hard with our professions, and we provide free test, USML test, FMG to pass FMG exam, and we work as a team with students. Okay, nice. So, do you also have scholarship facility available? Our tuition fee for per year is 6,500. It's a fixed price, but for Indian students we have a special offer. This is 4,800. Wow, such a great discount that we are getting. Yeah. And if a student works hard from the second year, student can get a scholarship discount by 50%. You should get score more than 91%, and also good characteristics from their professions. Wow, that's so happy news actually to share with. So first of all, you're providing very great price for the Indian students, and on top of it, if they're scoring 91% in their semesters, in their academics, yes, so they're going to get up to 50% scholarship as well. They have a chance. Oh, nice. That's so nice. We are accredited by WFME Foundation. We are listed in WHO with Canadian membership also. Okay. So, Natalia, thank you so much for providing all these details, because these are very useful and informative to to all the students or their parents, whoever is watching this video. And thank you so much for providing all these details. And we are so pleasure to have you here today with us. Thank you so much. Yeah. So, Dr. Sir, Mari manam Natalia gaరి మాటల్లో అక్కడ మన యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా బాగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. సో మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా జార్జియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ వై ఎక్స్క్లూజివ్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టూడెంట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాడు, బయట చదువుతున్నాడు అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మెయిన్ కావాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ, అండ్ ఎంత టైంలో రీచ్ అవ్వగలుగుతున్నాము, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా రిటర్న్ రాగలము, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఖర్చులు కూడా ఎక్కువ కాకుండా ఉండే డెస్టినేషన్ ఏదైనా ఉన్నదా అని చూసి, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ విషయాలలో నేను అన్ని కంట్రీస్ తిరిగిన తర్వాత జార్జియా చాలా బాగున్నది అనిపించింది. జార్జియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము ఇక్కడ జార్జియా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జార్జియా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందని కన్ఫ్యూజన్లో ఉండే. కానీ ఇప్పుడు ఈ వేరే ఏ రిప్రజెంటేటివ్ అయినా జార్జియా మేము కూడా చేస్తాము అనే స్టేజ్కి తీసుకొచ్చినాం జార్జియాని. ఎందుకంటే జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాలో చాలా మంది పాస్డ్ అవుట్ కావడము, ఎఫ్ఎంజీ పాస్ అవుట్ కావడము, తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఇదొక ఆనవాయితీగా అయిపోయింది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఇప్పుడున్న డెస్టినేషన్స్ లోపల టాప్ పొజిషన్ లోపల జార్జియా ప్రూవెన్ డెస్టినేషన్. సో ఆ విధంగా జార్జియాలో సక్సెస్ఫుల్ ఇప్పటివరకు పంపించిన ఏ ఒక్క స్టూడెంట్ కూడా జార్జియా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో నాట్ ఈవెన్ సింగిల్ కాంప్లైంట్ లేదు. సో సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు. ఇది మాత్రమే జరుగుతున్నది, ఇంకో విషయం జరగట్లేదు. సో ఆ విధంగా జార్జియాను మేము ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము. సో ఆ విధంగా ఎక్స్క్లూజివ్లీ జార్జియా కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనము ఎక్స్క్లూజివ్గా అగ్రిమెంట్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా కానీ అక్కడికి స్టూడెంట్ ఎందుకు వెళ్ళాలన్న దానికి మనం చెప్పిన సమాధానానికి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సాటిస్ఫై అవ్వాలి. ఎందుకు BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే మనం రీజన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వగలగాలి. అందులో భాగంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బాతుమి అనే సిటీలో ఉంది. బాతుమి సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంటుంది. అది టూరిజం స్పాట్, అది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ. సో ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి ఇది
గ్లోబల్ అంటే BAU గ్లోబల్, BAU అనేది BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది 3 కాంటినెంట్స్ 8 కంట్రీస్లో ఉంది. అందులో వాషింగ్టన్ DC USAలో ఉంది, తర్వాత బాకు ఇక్కడ అజర్బైజాన్లో ఉంది, ఇస్తాంబుల్లో ఉంది. సో ఆ విధంగా డిఫరెంట్ డెస్టినేషన్లో ఉంది. ఇది గ్లోబలైజ్డ్ యూనివర్సిటీ. అందులో కాకుండా ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి కావాల్సిన అక్రిడేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ ద సెన్స్ WHO రికగ్నైజ్డ్, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, అండ్ ఫేమర్ ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్. అంటే అక్కడ USAలో ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి కావాల్సిన రికగ్నేషన్స్ ఉన్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, అండ్ GMC UK రికగ్నైజ్డ్. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే 2021 నవంబర్ 18 నాడు గెజెట్ ఇచ్చారో 4A 4B 100% క్వాలిఫై చేస్తున్న కంట్రీ కానీ అందులో యూనివర్సిటీ కానీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇన్ఫ్యాక్ట్ BAU ఇంటర్నేషనల్ జార్జియాని కొన్ని సందర్భాలలో నేషనల్ మెడికల్ కమిషన్లో మెన్షన్ చేశారు, జార్జియాకి వెళ్ళి చదువుకోవచ్చని. అందులో ఎస్పెషల్లీ నేషనల్ మెడికల్ కమిషన్ ఒక అఫీషియల్ నోటీస్లో, పబ్లిక్ నోటీస్లో కూడా వీళ్ళు BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నదన్న ఉద్దేశంలో మన నేషనల్ మెడికల్ కమిషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక కంట్రీని కానీ ఒక యూనివర్సిటీ కానీ నేషనల్ మెడికల్ కమిషన్ విషయంలో అక్కడికి వెళ్ళి చదవచ్చు అన్న దాని లోపల ఒక యూనివర్సిటీని మెన్షన్ చేయడం అనేది చాలా అరుదు. అందులో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే స్టూడెంట్కి వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ థియరీ వైజ్ కావచ్చు, ప్రాక్టికల్స్ వైజ్ కావచ్చు, తర్వాత వీళ్ళకు ఏ విధంగా అంటే మామూలుగా హ్యూమన్ అనాటమీ నేర్చుకోవాలంటే క్యాడవర్స్ మీద, డెడ్ బాడీస్ మీద నేర్చుకుంటే బాగా రీచ్ అవుతుంది, బాగా నేర్చుకోగలడు. సో అందుకని ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ మనకు అంత పాపులర్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మన టోటల్ అన్నట్టు వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఇక్కడ క్యాడవర్స్, లైవ్ క్యాడవర్స్ కానీ డెడ్ బాడీస్ మీద వీళ్ళు అనాటమీ డిసెక్షన్స్ చేయడం జరుగుతుంది. సో అసలు అటువంటి ఫెసిలిటీ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ మనకు జార్జియా మొత్తం అన్ని యూనివర్సిటీస్లో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. క్యాడవర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు క్యాడవర్స్ మీద డిసెక్షన్ చేసి ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, మిగిలిన విషయాలన్నీ టిష్యూ లెవెల్లో కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయి వీళ్ళు లైవ్గా చూసి నేర్చుకోవడము, డిసెక్షన్ చేయడం కావచ్చు. దాని తర్వాత సిమ్యులేషన్ సెంటర్ కావచ్చు, మ్యానిక్విన్స్ కావచ్చు, దాని మీద లోపల అసలు ఒక లైవ్ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో, డిఫరెంట్ డ్రగ్స్ కానీ డోసేజ్ ఫార్మ్స్ కానీ లైవ్ బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో ఆ విధంగా సిమ్యులేషన్ సెంటర్స్లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీళ్ళకున్న BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వీళ్ళ సొంత హాస్పిటల్ 3 హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పేషెంట్స్ మీద ప్రయోగాలు చేయడానికి కావాల్సిన యాక్సెస్ కూడా స్టూడెంట్స్కి ఉన్నది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ థియరీ కానీ, ప్రాక్టికల్ కానీ, క్యాడవర్స్ కానీ, సిమ్యులేషన్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అంటే 100% ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఇటు థియరీ కానీ ప్రాక్టికల్ కానీ అవకాశం ఉన్న యూనివర్సిటీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో దీంతో పాటు అక్రిడేషన్స్తో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మనం అక్రిడేషన్స్ అంటే మనకు ఆన్లైన్లో చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్స్ లోపల అక్రిడేషన్స్ తెలిసిపోతుంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో FMG పాస్ పర్సంటేజ్ అనేది ఒక పారామీటర్. అంటే FMG పాస్ పర్సంటేజ్ అనేది ఒక రెఫరెన్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుతున్న మన ఇండియన్ స్టూడెంట్స్కు మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో FMG పాస్ పర్సంటేజ్ అనేది ఒక రెఫరెన్స్. అంటే ఆ యూనివర్సిటీలో ఒకవేళ FMG పాస్ పర్సంటేజ్ ఉన్నది అంటే అక్కడ మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది అన్నట్టు. అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటే మనం ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకున్నప్పుడు, MBBS చదువుకున్నప్పుడు ఇండియాలో ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో PG. ఇప్పుడు అది రీప్లేస్ అవుతున్నది. ఇన్ఫ్యాక్ట్ అది నెక్స్ట్ ఇయర్లో ఇండియాలో చదివినా, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో 1.5 crore పెట్టి NRI కోటాలో తీసుకున్నా కానీ, లేకపోతే సోకాల్డ్ మేము చెప్పిన జార్జియా లాంటి కంట్రీ మేము 3 యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నాము. ఏ యూనివర్సిటీకి ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అందరూ కూడా ఎండ్ ఆఫ్ ది డే 6 years తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో PG. ఇప్పుడు డిఫరెన్షియేషన్ లేదు, గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో ఆ FMG పాస్ పర్సంటేజ్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 63.29% ఉన్నది. అంటే హయ్యర్ సైడ్ ఉన్నది. 100 మందిలో 63 నుంచి 64 మంది క్లియర్ అవుతున్నారు అంటే అందులో ఇక మనం చదవడానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. అందులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో ఇది ఒక రెఫరెన్స్ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది. మరి ఫీజు విషయం ఎలా ఉంటుంది? ఇది అందరికి కన్సర్న్. ఫీజ్ అనేది మామూలునైతే అందరికి లోకల్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు $6,500 per year. కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చేసి దాని డిస్కౌంటెడ్ ప్రైస్లో, డిస్కౌంటెడ్ ఫీజులో $4,800 per year లాగా
వాళ్ళు మనకు ఆఫర్ చేయడం జరిగింది. అంటే $2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మనకు 2 lakhs పర్ సెమిస్టర్ లాగా, లేకపోతే 4 lakhs పర్ యానం లాగా, టోటల్గా 6 yearsకి వచ్చేసి 24 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో అయిపోతుంది. అంటే ఇది జార్జియా లాంటి కంట్రీస్లో ఈ 24 lakhs టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు అనేది వెరీ లోయెస్ట్ సైడ్ వెన్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ 8,000 ఉన్నది, 6,500, 6,000 ఉన్నది. కానీ ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి హైయెస్ట్ సైడ్ FMG పాస్ పర్సెంటేజ్ ఉండి ఇంత తక్కువలో చదువుకునే అవకాశం ఓన్లీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. అది కాకుండా ఒకవేళ వేరే ఏదైనా యూనివర్సిటీలో ఏదైనా స్టూడెంట్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా 95% స్కోర్ చేసినా $1 కూడా ఫీజు తగ్గించే అవకాశం 99% లేదు. కానీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఒకవేళ 90% కన్నా ఎబోవ్ వస్తే, ఒక ఫస్ట్ ఇయర్లో 90% కన్నా ఎబోవ్ వస్తే 50% ఫీజు మాత్రమే పే చేయాలి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో 90% కన్నా ఎబోవ్ వచ్చిందనుకోండి 50% మాత్రమే ఫీజు పే చేయాలి. ఆ విధంగా ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక సంవత్సరానికి 2 లక్షలు, 6 సంవత్సరాలు గాను 12 లక్షల్లో ఒక మెరిట్ స్టూడెంట్ 12 లక్షల టోటల్ ప్యాకేజీలో చదువుకునే అవకాశం ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 12 లక్షల MBBS అంటే ఇక్కడ సగం ఫీజు కూడా కాదండి. అంత అంటే చదువుకుందాం అనుకున్న వాళ్ళు మంచి మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ జస్ట్ మిస్ అయింది, ఇక్కడ కాంపిటీషన్లో ఈ 60,000 సీట్స్లలో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న సీట్స్లో మాకు దొరకలేదు కానీ జస్ట్ మిస్ అయిందని వాళ్ళు రిపీటెడ్గా లాంగ్ టర్మ్ చేసడం కంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ తెలివితేటలు ఒకవేళ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో వాళ్ళు చదువుకుంటే 12 లక్షలలో MBBS అయిపోయే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా స్కాలర్షిప్ కావచ్చు, తర్వాత క్యాడవర్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని విషయాల్లో బాగున్నదని మనము BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం. అందులో మనము BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏదైతే జార్జియాలో ఉన్నదో అక్కడ మనము ఒకవేళ స్టూడెంట్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ప్రొవైడ్ చేసి కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మన ఇండియన్ డాక్టర్స్కి అక్కడికి తీసుకెళ్ళి FMGకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేయడం కావచ్చు, యూనివర్సిటీ తరపు నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్స్ని కానీ లేకపోతే యూనివర్సిటీలో ఉన్న PhD ప్రొఫెసర్స్ తోటి వీళ్ళు USMLEకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేసి USMLE స్టెప్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ మనకు యూనివర్సిటీ నుంచి దొరుకుతుంది. సో ఈ విధంగా యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్స్ ఉండడము, క్యాడవర్స్ ఉండడము, లోయెస్ట్ ఫీజులో ఉండడము, జార్జియా సేఫ్ ఉండడము, ఇవన్నీ కూడా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి అండ్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడానికి దోహదపడుతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇంత తక్కువలో అయిపోతుంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మరి వన్ ఇట్ కమ్స్ టు అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, అది ఇంక్లూడివా ఆర్ ఎక్స్క్లూడివా సార్ మీరు చెప్పిన ప్రైస్లో? సో ఎక్కడ బయటి కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖచ్చితంగా సపరేట్ ఉంటుంది. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో మన ఆంధ్ర స్టూడెంట్స్ అందరికి కూడా ఖచ్చితంగా మనం ఆంధ్ర ఫుడ్ ఇవ్వడం జరుగుతున్నది. సో మేము ఏ యూనివర్సిటీ అగ్రిమెంట్ తీసుకున్నా, ఏ యూనివర్సిటీని మన స్టూడెంట్స్ని పంపించినా కానీ ఖచ్చితంగా మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. మనం తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటామో ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ అటువంటిది, మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, వీక్లీ 3 to 4 times నాన్ వెజ్, అందులో సండే కంపల్సరీ బిర్యానీ, ఇలా స్టాండర్డ్ మెనూ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సో ఇది అడిషనల్ ఛార్జెస్. అంటే మామూలుగా ఆన్ యావరేజ్గా మనకు చూసుకుంటే $250 నుంచి $300 పర్ మంత్ లాగా వీళ్ళకు ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వైఫై, రూమ్ సర్వీస్ అన్ని కూడా వీళ్ళకు $250 నుంచి $300 యావరేజ్గా వీళ్ళకి ఖర్చు అవుతాయి అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీజు. సో ఇది ఎక్కడ పోయినా అని ఆన్ యావరేజ్ ఇంతే ఉంటుందండి అది. ఓకే. సో మరి క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ అప్రూవ్ చేస్తారు? సో ఈ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇది ECTS సిస్టమ్ ఫాలో అవుతుంది. యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని ఒక సంవత్సరానికి వాళ్ళకి 60 credits ఉంటాయి. ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి ఈ సిస్టమ్ని బొలోగ్నా ప్రాసెస్ అంటారు. సో ఈ సిస్టంలో వచ్చేసి ఒక క్లాస్కు 15 నుంచి 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ మాత్రమే ఉంటారు. సో అంటే మామూలుగా వేరే కంట్రీలో ఎక్కడైనా కానీ 100 to 150 స్టూడెంట్స్ని ఒకటే హాల్లో ఉంచి ఒకటేసారి లెక్చర్ ఇవ్వడం కాకుండా 15 to 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఉండడం వల్ల ఆ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ, ఆ టీచింగ్ ఫ్యాకల్టీ రేషియో అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. కరెక్ట్గా ఇది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ 15 to 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ ఉంటాడు, నాట్ మోర్ దెన్ దట్. ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టికల్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఇన్ ఏ క్లాస్ 15 to 20 స్టూడెంట్స్ ఉంటారండి. ఓకే. సో మరి మన దగ్గర మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ త్రూ అడ్మిషన్ తీసుకోవాలి, ప్రొసీడ్ అవ్వాలి అంటే ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వచ్చేసి స్టూడెంట్కి ఎవరైతే 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, PCBలో పర్సంటేజ్ ఉండి నీట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్టలో ఉన్న మా ఆఫీస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కు రీచ్ కావచ్చు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేము మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో జార్జియాకు సంబంధించి కావచ్చు,
బాతుమి అనే సిటీ ఏదైతే BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నదో బాతుమి BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, FMG పాస్ పర్సంటేజ్ కావచ్చు, వాటికి సంబంధించిన అక్రిడేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఫీజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేసి ఒకవేళ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సాటిస్ఫై అవుతే ఇమీడియట్గా వాళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా ప్రాసెస్ అంతా చేసి సో అందరినీ ఒకటేసారి స్టూడెంట్స్ని గ్రూప్ లాగా చేసి తీసుకెళ్ళి అక్కడ మొత్తం కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళు తిరిగి వచ్చి FMG పాస్ కావడానికి కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో PG చేయడానికి కావాల్సిన సపోర్ట్ కానీ డ్యూరింగ్ ఈ 6 years 5 years ఆఫ్ కోర్స్ 1 year ఇంటర్న్షిప్ లోపలనే వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సార్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. సో యాజ్ ఒక స్టూడెంట్ కానీ లేదా ఒక పేరెంట్ కానీ వెన్ దే డిసైడెడ్ టు డూ MBBS ఇన్ అబ్రాడ్, సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? వాట్ ఈస్ స్పెషాలిటీ అండ్ వాట్ ఈస్ వీఆర్ ఆఫరింగ్ ఎక్స్క్లూసివ్లీ హియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరో ఒకరు ఏదో కంట్రీని ఏదో యూనివర్సిటీని మనకు అక్కడ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి అక్కడ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఒక ప్రోడక్ట్ లాగా స్టూడెంట్ దగ్గరికి పేరెంట్ దగ్గరికి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి ఆ యూనివర్సిటీ గురించి తెలియదు. మనం ఏది చెప్తామో అది మాత్రమే స్టూడెంట్కు పేరెంట్కు రీచ్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్, చైనాను ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ తెలియదు ఇక్కడ చైనా వెళ్ళి చదువుకోవచ్చు అని, రష్యాని ఇక్కడ ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ తెలియదు రష్యాకి వెళ్ళి చదువుకోవచ్చు అని. సో ఆ విధంగా జార్జియా విషయంలో జార్జియాను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ చదువుకోవడము, పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడము, FMG పాస్ అవ్వడము. సో ఆ విధంగా మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవ్వడం కావచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పాస్ అవ్వడం కావచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ బ్యాచెస్ కానీ FMG పాస్ అవ్వడం కావచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న ఏదైతే ఉందో అది ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. సో ఈ విధంగా నేను ప్రౌడ్గా కూడా చెప్పగలను, చాలామంది స్టూడెంట్స్ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా తిరిగి రావడం అనేది గ్రేట్ థింగ్. సో నేను ఈ విషయాన్ని వేరే కంట్రీస్ విషయంలో క్లెయిమ్ చేసుకోవట్లేదు, కూడా చేసుకోవడానికి కూడా లేదు. నేను చైనా ఇంట్రడ్యూస్ చేసిన, నేను రష్యా ఇంట్రడ్యూస్ చేసిన, నేను కజకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేసిన చెప్పడం లేదు. ఆ కంట్రీకి ఎవరైనా వెళ్దాం అనుకుంటే ఆ కంట్రీని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. ఆ విధంగా ఒకవేళ జార్జియాలో అడ్మిషన్ తీసుకోవాలంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అని ఖచ్చితంగా చెప్పగలను. సో అందులో బాగా చాలా యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, ఆ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నది, అక్కడ ఫీజు కానీ ఎవ్రీథింగ్ కూడా మనం క్రిస్టల్ క్లియర్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. సో అందులో భాగంగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో అలా మనకు జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ, మా కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అందరు ఉంటారు. సో స్టూడెంట్స్ అయిపోయేంత వరకు కూడా మనకు టోటల్గా కంప్లీట్ అయ్యేంత వరకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మన జార్జియా ఒకవేళ చూస్ చేసుకుందాం అనుకుంటే బాతుమి సిటీలో ఉన్న BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చూస్ చేసుకుంటుంటే మేము ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టర్స్. అంటే ఒకవేళ మీరు ఎక్కడికో వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటే మళ్ళీ A నుంచి Bకి, B నుంచి Cకి అదా వయా కాకుండా డైరెక్ట్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని మీరు సోమాజిగూడ సర్కిల్లో ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని మీరు సంప్రదిస్తే మీకు డైరెక్ట్ సర్వీసెస్ వస్తాయి. త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీరు ఒక సింగిల్ కాల్ లోపల కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈజీగా సార్ట్అవుట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను ఖచ్చితంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పగలను. సో త్రూ అవుట్ దేర్ లర్నింగ్ ఫేజ్, లైక్ ఈ 6 years స్పాన్ ఆఫ్ లర్నింగ్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ త్రూ అవుట్ దిస్ టైం పీరియడ్ పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మీరు ఇక్కడ నుంచి ఫ్రమ్ ఇండియా మీతో ఉండే కమ్యూనికేషన్ కావచ్చు, మీరు వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటారు? సో ఇప్పుడు అక్కడ మా టీం ఉండడంతో పాటు ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మేనేజింగ్ డైరెక్టర్గా నేను, నాతో పాటు మా మిసెస్ వచ్చేసి CEO ఆఫ్ ది కంపెనీ. సో అమ్మాయిల విషయంలో పల్లవి మేడం చూసుకోవచ్చు. 6 years వరకు అమ్మాయిలు ఎవరున్నా కానీ 6 years వరకు కంప్లీట్ అయ్యేంత వరకు, కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరైనా అమ్మాయి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు మొత్తం అయిపోయేంత వరకు, స్టడీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. పల్లవి మేడం కూడా మాతో పాటు అక్కడికి జార్జియా రావడము, యూనివర్సిటీకి రావడము, హాస్టల్స్కి వచ్చి వాళ్ళ మంచి చెడు తెలుసుకోవడము, లేకపోతే కొన్ని సందర్భాలలో ఫోన్ చేసి మేడం తోటి మాట్లాడుకునే యాక్సెస్ మనకు ఇక్కడ ఉంది. సో అబ్బాయిల విషయంలో ఏమైనా ఉంటే నేను ఓవరాల్గా నేను చూసుకోవడము, ఓవరాల్గా ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా కంట్రోల్ విషయంలో అక్కడ ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నా అని కంట్రోల్ చేయడానికి, అక్కడ ఏ సిచ్యువేషన్స్ అయినా కంట్రోల్ చేయడానికి నేను వెళ్ళడము, నేను చూసుకోవడం, ఇదంతా జరుగుతుంది. సో స్టూడెంట్స్కి ఇటు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు కంప్లీట్ ఈ కోర్సు అయిపోయేంత వరకు కంప్లీట్ సర్వీసెస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఖచ్చితంగా దొరుకుతాయని నేను నమ్ముతున్నానండి. ఓకే, సో పేరెంట్స్కి కూడా యాక్సెస్ ఉంటుందంటారా అక్కడికి వెళ్ళడానికి? ఖచ్చితంగా అండి. పేరెంట్స్ విషయంలో వాళ్ళకు టూరిజం వీసాకు సంబంధించి ఏపించి ఒకవేళ స్టూడెంట్స్తో పాటు వెళ్దాం అనుకుంటే కూడా వాళ్ళకు టూరిజం వీసా సంబంధించి విజిటింగ్ వీసాగా, టూరిస్ట్ వీసా
చేపించి వీళ్ళకు స్టూడెంట్స్ తోటి పాటు వెళ్దాం అనుకుంటే మేము వాళ్ళని కూడా పంపిస్తాము. వాళ్ళు జార్జియాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జార్జియాలో ఉన్న క్యాపిటల్ సిటీ టిబిలిసి కావచ్చు, లేకపోతే బాతుమి సిటీ కావచ్చు, అది టూరిజం ప్లేసు చాలా బాగుంటుంది. చాలా బాగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు స్టూడెంట్స్తో పాటు వెళ్ళి చూడడం వల్ల అసలు కంట్రీ ఎలా ఉంది, సిటీ ఎలా ఉంది, అసలు యూనివర్సిటీ ఎలా ఉన్న దాని మీద పూర్తి అవగాహనతోటి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ పేరెంట్స్ వెళ్దాం అనుకున్నాను మేము పంపించే ఏర్పాట్లు కూడా దానికి సంబంధించిన వీసా, ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్. సో చూసారు కదండి, ఇది మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడ్ చేస్తున్న ఎంబీబీఎస్ అబ్రాడ్ విచ్ ఈస్ ఫ్రమ్ జార్జియా బాఫ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో అసలు ఇందాక మన ప్రొఫెసర్ నటాలియా చెప్పినట్లు లేదా మన మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్లు కూడా మీరు ఒకవేళ మెరిట్ స్టూడెంట్ అయితే మీకు స్కాలర్షిప్ కూడా అనేది అవైలబుల్ ఉంది. సో విత్ ఇన్ 12 lakhs మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ టాస్క్. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫీస్కి వచ్చి తెలుసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా మన ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్టలో ఉంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీరు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే మీకున్న ఏ డౌట్స్ అయినా సరే మీరు అన్నీ కూడా క్లారిఫై చేసుకొని మీ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ కెరియర్ని త్వరలోనే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.